శ్రీమాత్రే నమః. సంతోషకరమైన జీవితానికి ఇవి అవసరం. మానసికంగా దృఢంగా ఉండాలి. సంతోషంగా ఉండాలంటే ముఖ్యంగా చెప్పవలసింది మానసికంగా దృఢంగా ఉండాలి. మానసిక దృఢత్వం ఎప్పుడు వస్తుంది మనిషికి? నిండు మనస్సు ఉండాలి. నిండు మనస్సు ఎప్పుడు వస్తుంది? సరి అయిన పని చేసినప్పుడు మాత్రమే నిండు మనస్సు వస్తుంది. నిండు మనస్సు ఉంటుంది. నీతో ఉండేది, నిరంతరం ఉండేది ఏంటి? నీ మనస్సు, నీ శరీరము, అవి. నీ ఆత్మ కూడా నిద్రపోయినప్పుడే నీతో కలిసి ఉంటుంది. కానీ మనస్సు, శరీరం అనేది నిరంతరం నువ్వు మెలకుతో ఉన్నప్పుడల్లా నీతో కలిసి ఉండేవి. దానికి సరిగ్గా ఉండాలి అంటే ఏంటి? మానసికంగా దృఢంగా ఉండాలి, నిండు మనస్సుతో ఉండాలి. ఆ తర్వాత సహనంగా ఉండాలి. సహనంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? వాతావరణం, నీ చుట్టూ ఉన్న వాతావరణం, పరిస్థితులు అన్నీ అనుకూలంగా తయారవుతాయి. అనుకూలంగా ఉన్నప్పుడే ఆటోమేటిక్గా సంతోషం అనేది మొదలవుతుంది రావడానికి. ఆ సంతోషం రావడానికి ఒక దారి అనేది మనిషిలోనే, వాడిలోనే ఉంది. తర్వాత దానం ఎంతో కొంత దానం చేసే గుణం ఉన్నవాడికి కూడా సద్గుణాల్లో ఒక గుణం కదా ఇది. సద్గుణం ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సద్గుణం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సంతోషం వచ్చేస్తుంది. తర్వాత ప్రశాంతంగా ఉండటం. ప్రశాంతంగా ఎప్పుడైతే మనిషి ఉండగలుగుతాడో ఆటోమేటిక్గా దైవానికి దగ్గర అవుతాడు. లేదు అంటే ఒక మంచి కార్యానికి దగ్గరగా ఉండగలుగుతాడు. ప్రశాంతంగా ఉండటం అంటే ఏంటంటే మంచి పనులు చేస్తున్నాడే ప్రశాంతంగా ఉండగలుగుతాడు. అది సమదృష్టి కళ్ళ లేకుండా ఉండటం. సమదృష్టి అంటే మీకు తెలుస్తుంది కదా, రెండు కళ్ళతో రెండు చూపులు కాకుండా మంచి చూపు, మంచి దీంతో ఉండాలి. వీరత్వం అంటే పని చూసి భయపడిపోకుండా, లేదంటే అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు తప్పించుకోకుండా చేయటం ఒకటైతే, అందులో ఏంటంటే చెయ్యగలను అనే ధైర్యంతో చేయటం కూడా వీరత్వం వస్తుంది. ఈ గుణాలే మనిషికి సంతోషానికి. అన్నిటికన్నా మొత్తంలో కల్లా పెద్ద గుణం ఏంటంటే క్షమించటం, మన్నించటం. ఎదుటి పరిస్థితుల్ని, మనుషుల్ని, ఆ వాతావరణాన్ని అంటే సర్దుకొని ఉండడం. వీటికి అసలు మొట్టమొదటి మెట్టే మన్నించటం. ఇది ఉన్నప్పుడు సంతోషం అనేది వెతుక్కుంటూ ఉంటుంది. ఆ జీవితంలో కానీ, ఆ మనిషిలో కానీ, ఆ కుటుంబంలో అవ్వచ్చు, ఆ పర్సన్కి, అది ఏదన్నా అనుకోండి మీరు. కానీ వాటికి అవసరమైనవి ఏంటి? మనస్సు, నిండు మనస్సు, సహనము, దానము, ప్రశాంతత, సమదృష్టి, మన్నింపు. ఇవి చాలా అవసరమైనవి. ఇవి లేనప్పుడు మనిషికి ఏమొస్తాయో చెప్పనా? పేరాశ వస్తుంది. ఈ పేరాశ ఎప్పుడు వినాశానికి ప్రారంభం. అసలు మొదటి వాడు ఇబ్బంది పడడానికి కారణం ఏంటంటే పేరాశ. అట్టడుగుకి వెళ్ళిపోవడానికి కారణం పేరాశ. ఇబ్బందులు పడడానికి కారణం కోపం. మనిషి ఆలోచనలు ఎప్పుడు అస్తవ్యస్తంగా ఉన్నాయో అప్పుడు కోపం మొదలవుతుంది. కోపం వల్ల ఏమవుతుంది? ఏ ఆలోచన, ఏ విధానము, ఏది సమానంగా ఉండదు. అప్పుడు రణరంగం, జీవితంలో ఏమవుతుంది? రణరంగం స్టార్ట్ అయిపోద్ది. అది ఏది పనిని సమానంగా చెయ్యనిదు. దాని నుండి వచ్చేది అహంకారం. అహంకారంలో నుంచి ఉడుంపట్టు ఒకటి మొదలవుద్ది. ఉడుంపట్టు అంటే ఏంటి? ఏ పనిని, ఏ బాధ్యతని సమానంగా సరిగ్గా చేయనీదు. అది అహంకారం ఉంటుంది కదా, నేను, లేదంటే ఆ కోపంలో నుంచి అహంకారంలో నుంచి ఉడుంపట్టు, అలా ఒకదాంట్లో నుంచి ఒకటి వస్తాయి. తర్వాత అక్రమమైన పనులు అంటే ఎన్ని రకాలు ఉన్నాయో 193 మీరు ఆలోచించుకోండి. వీటి వల్ల కూడా ఏమవుతుంది? మనిషి మనసు వాళ్ళ చేతిలో వాళ్ళకి ఉండదు. అది ఏమవుతుంది? ఒక గడియారంలో ముళ్ళులాగా ఆలోచిస్తూ ఉంటుంది, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అది స్థిరంగా ఉండదు. కాబట్టి దానికి అనేది ఒక టైం లేదు, ఒక కథ లేదు, ఇక చెప్పేది కాదు. అది వాడి జీవితం గందరగోళం ఉంటుంది. వీటికి తోడు మానసికమైన హెచ్చుతగ్గులు, మానసికమైన స్థితి కరెక్ట్గా ఉండదు. అప్ అండ్ డౌన్స్, బ్యాలెన్స్ లేకుండా ప్రవర్తించటం, వాయిస్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండదు, బిహేవియర్ బ్యాలెన్స్ ఉండదు, బాడీ బ్యాలెన్స్ ఉండదు. వాటి వల్ల ఏమవుతుంది? మనిషికి వచ్చే ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే పిరికితనం వస్తుంది. దుర్లక్షణం ఏంటంటే పిరికితనంగా ఎవరుంటారంటే మానసికంగా దృఢంగా లేని వాళ్ళు పిరికితనంగా ఉంటారు. మానసికంగా దృఢంగా ఉన్నవాడు ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు. అది వీటికి తోడు ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే మోసం చేయటం. ఈ మోసం చేయటం గుణం ఎవరికి ఉంటుందో వాడేంటి? ఆటోమేటిక్గా
అభివృద్ధి దారిలో ఉండడు, అభివృద్ధి పథకంలో చేరడు. ఆ పథకంలో చేరినప్పుడు మనిషికి ఎట్లా ఉంటాడు, చెప్పే పని లేదు. ఇక ఇవన్నీ ఆలోచించుకొని మనిషికి కావలసినవి ఏంటి, ఎదగడానికి కావలసినవి ఏంటి అనేది 2 రకాలు ఉన్నాయి. కావలసినవేమో నిండు మనస్సు, సహనము, దానము, ప్రశాంతత, సమదృష్టి, మన్నింపు. ఇవి అవసరం. అవసరం లేనివేంటి, పేరాశ, కోపము, ఉడుంపట్టు, అవసరం లేని లేదంటే అక్రమమైన ఆలోచనలు, ఇంకా దాన్ని పెద్ద పేర్లు పెట్టుకోవచ్చు. మానసికంగా స్థిరంగా లేకపోవటం, మోసం చేయటం, ఇవన్నీ ఈ దుర్గుణాలన్నీ పనికిరావు మనిషికి. ఎప్పుడైనా మానసికంగా దృఢంగా ఉంటేనే ఇవన్నీ సాధ్యపడతాయి. మానసికంగా దృఢంగా ఉండాలి అంటే మనిషి ఏదో ఒక పని చేయాలి. మనిషి పని ఎలా చేయాలి అంటే ఏదో ఒక సమూహంలో మనిషి కలిసి ఉండాలి. అది ఏ సమూహం అని, ఈ సమూహం ఆ సమూహం అని కాదు, ఏదో ఒక సమూహానికి చెంది ఉండాలి. అట్లాగని చెప్పి అవసరం లేని సమూహంలో చేరితే ఇప్పుడు చూసాం కదా, 2వ చాప్టర్లో విన్నట్టుగా అట్లా ఉంటాయి. అందుకని సరైన దానిలో ఉండాలి అని అనుకున్నవాడు సరైన దాంట్లో ఎంచుకొని ఉండటం వల్ల, ఆ సమూహంలో చేరడం వల్ల తెలియకుండానే ఎదుగుదల మొదలవుతుంది. సమూహంలో ఉండటం వల్లనే మొదలవుతుంది. ఇప్పుడు ప్రశాంతత అన్నాడు. ప్రశాంతత ఎక్కడొస్తుంది? కొన్ని మంచి పనులు చేసే సమూహాలు ఉంటాయి, గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూప్లో చేరటం తెలియకుండానే వీడేం చేయకపోయినా పర్వాలేదు, వాడు పక్కన తిరిగినా కూడా చాలా ఆటోమేటిక్గా అది ఎంతో కొంత ఆలోచనల ప్రభావం, పరిస్థితుల ప్రభావం కొన్ని రోజులకి అంటుకుంటూ ఉంటుంది. అది అట్లా ఉంటుంది. ఈ ప్రశాంతత పొందడానికి ఇవన్నీ ఉన్నాయి. జీవితంలో సంతోషానికి అవసరమైనటువంటి ఉన్నతమైన భావాలను చదవటము, వినడం సులభమే, కానీ వాటిని మనం ఇంప్లిమెంట్ చేయటం చాలా కష్టంగా ఉంటుంది. ప్రయత్నం చేస్తున్నప్పుడు మన మనసే మనకి ఎదురు తిరుగుతుంది. కానీ అలాంటి మానసికంగా ఎదురు తిరిగినప్పుడు అందుకని సమూహంలో కలవాలి. ఇప్పుడు మనకి భజన చేయాలని లేదు, కానీ గుంపులో వెళ్ళి కూర్చుంటే ఆటోమేటిక్గా హరే కృష్ణ పలికేస్తాం కదా, అది అందుకనేసి సమూహంలో చేరాలి. మానసిక బలాన్ని పెంపొందించుకుంటేనే జీవితంలో అభివృద్ధి అనేది మొదలవుతుంది. జీవితంలో అభివృద్ధి మొదలైనప్పుడు మార్గనిర్దేశకత్వం కూడా తెలియకుండా ఆ మనిషికి స్టార్ట్ అయిపోద్ది. అంటే పలాంది రీచ్ అవ్వాలి, ఇది చేయటం వల్ల ఉపయోగం, ఇది చేయడం వల్ల అవసరము అనేది ఒకటి తయారవ్వాలంటే తప్పనిసరిగా ఈ అభ్యాసాల ప్రకారమే నేర్చుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దగ్గరలో ఉన్న ఏదో ఒక మానసిక వికాసము, మానసిక కళాక్షేత్రాలు ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని కూడా సంప్రదించడం చాలా అవసరం.